తల్లులు తండ్రులు మీ బిడ్డలు గొప్పవాళ్ళు కావాలి అని అంటే మీ బిడ్డల చుట్టూ ప్రార్థన కంచి వేయండి. యవ్వన ప్రాయంలో సహజంగా సైతాన్ యొక్క శోధనలు వాళ్ళు ఎదుర్కొంటారు. అది సహజం. తప్పటడుగులు వేస్తారు, అది సహజం. బైబిలే సెలవిస్తుంది, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని బైబిల్లో ఉంది. కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును అందుకుంటారు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు దావీదు వంటి వారు కావాలి, యోసేపు వంటి వారు కావాలి, దానియేలు వంటి వారు కావాలి. ఆనాడు దావీదే లేకపోతే ఇశ్రాయేలు దేశం అతలాకుతలం అయిపోయేది. ఆ రోజు యోసేపే లేకపోతే ఐగుప్తు దేశంలో ప్రజలు ఆకలితో చచ్చిపోయేవాళ్ళు. తన తండ్రి అలాగే ఉన్నటువంటి 11 మంది సహోదరులు కూడా ఆకలి మంటలతో అల్లాడిపోయేవాళ్ళు. దానియేలే ఒకవేళ ఉండకపోతే ప్రకటన గ్రంథం మనకు అర్థమయ్యేదే కాదు. దానియేలు యొక్క జీవితము అటు రాష్ట్రాలు దేశాలకి ఆశీర్వాదంగా మారింది. తమ్ముడు చెల్లి అర్థం చేసుకో. ఆనాడు దానియేలు, ఆనాడు దావీదు, ఆనాడు యోసేపు, ఈనాడో దేవునికి నువ్వే దిక్కు. యవ్వన ప్రాయంలో దేవుని చేతిలో పడి పనికొచ్చే పాత్రగా వాడబడ్డానికి 17 సంవత్సరాలు పరవాళ్ళు తీసేటటువంటి కాలంలో పరిశుద్ధంగా జీవించిన పుణ్యానికి దేవుని దృష్టిలో పడ్డాడు దావీదు, యోసేపు, దానియేలు. ఆ తర్వాత ఏం జరిగింది? జాగ్రత్తగా మీరు బైబిల్ని పరిశీలనగా చూస్తే 17 సంవత్సరాల వయసులో అభిషేకించబడిన దావీదు ఆ తర్వాత ప్రయాసపడాల్సి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డాడు? 13 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. 17వ ఏట నుండి 30వ ఏట వరకు 13 సంవత్సరాలు బహు ప్రయాసపడాల్సి వచ్చింది. ఇది ప్రయాసపడేటటువంటి సమయం. చదువులో ప్రయాసపడాలి, విజయం సాధించడానికి ప్రయాసపడాలి, ఉన్నత స్థితికి చేరడానికి ప్రయాసపడాలి. అంతేకాకుండా ఉద్యోగం సంపాదించడానికి ప్రయాసపడాలి, జీవితంలో స్థిరపడడానికి ప్రయాసపడాలి. ఇది ప్రయాసపడే సమయం. ఈ ప్రయాసపడే సమయంలో ప్రయాసపడకుండా నువ్వు ఫ్రెండ్స్తో తిరిగి, ప్రయాసపడకుండా అనవసరమైనటువంటి అలవాట్లకు బానిసవై ఒకవేళ నీ జీవితాన్ని నాశనం చేసుకున్నట్లయితే 30వ సంవత్సరం నుంచి 40వ సంవత్సరం వరకు నీ జీవితం చాలా శ్రమల గుండా వెళుతుంది, కష్టం గుండా వెళుతుంది. దావీదును జాగ్రత్తగా పరిశీలన చేస్తే 17వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు తను చాలా ప్రయాసపడ్డాడు. అనేక శోధనల గుండా వెళ్ళాడు, అనేక శ్రమల గుండా వెళ్ళాడు, అనేక అపాయాల గుండా వెళ్ళాడు, అనేక ఆపదల గుండా వెళ్ళాడు, ఆకలి మంటల గుండా వెళ్ళాడు, అరణ్యవాసం చేయాల్సి వచ్చింది, అడ్రస్ లేని జీవితం జీవించాల్సి వచ్చింది. ఎందుకని దేవుడు తన జీవితంలో అలా ప్రయాసపడే సమయాన్ని ఇచ్చాడంటే, వినండి, కొంతమంది శరీరం దృఢంగా ఉండాలి, బలంగా ఉండాలి, ఫిట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి జిమ్కి వెళ్తారు. అలా జిమ్కి వెళ్ళినప్పుడు ఆ జిమ్లో వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? తమ శరీరాన్ని వంచి పడేస్తారు, తమ శరీరాన్ని నలిపి పడేస్తారు. జిమ్కి వెళ్ళే వాళ్ళు టైం పాస్ చేయరు, బరువైన బరువులను ఎత్తుతారు. వాళ్ళు ఒళ్ళంతా వంచి పడేస్తారు. చాలా కష్టంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. అయినా వాళ్ళు అంత ప్రయాసపడడానికి కారణం తెలుసా? శరీరం దృఢంగా ఉండాలి, బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఎంత ఎక్కువగా ప్రయాసపడితే అంత ఎక్కువగా శరీరం పదునుగా ఉంటుంది. నీ జీవితం పదునుగా ఉండాలంటే, నీ జీవితం నిటారుగా నిలబడి ఉండాలంటే, కృంగిపోకుండా, వంగిపోకుండా, నీరుగారిపోకుండా, నిరుత్సాహపడిపోకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ప్రయాసాల గుండా వెళ్ళాలి, కష్టాల గుండా వెళ్ళాలి, శ్రమల గుండా వెళ్ళాలి, ఆటుపోటుల గుండా వెళ్ళాలి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నారు, మీరు ఎప్పుడైనా టింబర్ డిపోకి వెళ్ళారా? టింబర్ డిపో అంటే చెక్కలు సామిల్లు ఉంటుంది, పెద్ద పెద్ద కట్టెలు కొట్టుకొస్తారు, వాళ్ళు దొంగలు కొట్టుకొస్తారు. వాటిని ఏం చేస్తారో తెలుసా? అవే కదా మనకి మంచాలుగా చేసేవి, ద్వారబంధాలుగా చేసేవి, అవేగా కుర్చీలుగా, డైనింగ్ టేబుల్గా, చెక్కగా ఆధారం, తలుపులుగా. కానీ గమనించండి, వాళ్ళు కొట్టుకొచ్చినటువంటి ఆ దొంగలను ఏం చేస్తారో తెలుసా? మొదటిగా నీళ్ళల్లో పడేస్తారు. అలా నీళ్ళల్లో పడేసి వదిలేస్తారు. ఆ నీళ్ళల్లో నానాలి నానుతూ ఉన్న తర్వాత వాటిని మళ్ళీ ఎండలో పడేస్తారు. ఎండాలి.
వర్షాకాలం వస్తే వర్షంలో తడిచిపోవాలి, ఎండాకాలం వస్తే ఎండలో ఎండిపోవాలి, చలికాలం వస్తే చలికాలంలో అవి ష్రింక్ అయిపోవాలి, వదిలిపడేస్తారు. అట్లాగా అన్ని కాలాలకు అది ఏం కావాలి? సీజన్ కావాలి. మీరు గమనించారా? మీ తలుపులు వేసినప్పుడు గొన్నెం వేస్తారు కదా, కొన్నిసార్లు ఈజీగా గొన్నెం పడిపోద్ది, కొన్నిసార్లు ఈజీగా గొన్నెం పడదు. ఒక తలుపు గట్టిగా ఇలా అంటే తప్ప గొన్నెం పడదు. కారణం ఏమిటి? తలుపు ఇలా ఉండదు, ఇలా బెండ్ అయింది. అలా బెండ్ అయింది కాబట్టి గొన్నెం పట్టల్లా. ఎందుకు బెండ్ అయింది? అది సీజనింగ్ గుండా వెళ్ళలేదు కాబట్టి. ఎప్పుడైతే అది అన్ని రకాల సీజన్స్, అన్ని వాతావరణాల గుండా ఆ కలప వెళుతుందో, అలా అన్ని వాతావరణాలకు అది అలవాటు పడినప్పుడు అది నిఖార్సుగా ఉంటుంది. అది ఏమాత్రం బెండ్ కాకుండా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది. దేవుడు నువ్వు స్ట్రైట్గా ఉండాలని, దేనికి బెండ్ కాకుండా ఉండాలని, నీ జీవితంలో కష్టాలు గుండా తీసుకెళ్తాడు, నష్టాలు గుండా తీసుకెళ్తాడు, ఇరుకు ఇబ్బందులు గుండా తీసుకెళ్తాడు, వ్యాధి బాధలు గుండా తీసుకెళ్తాడు, ఆర్థిక సమస్యలు గుండా తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడయ్యా అంటే నిన్నొక పనికొచ్చే పాత్రగా వాడుకోవాలి, 10 మందికి ఆశీర్వాదంగా నిన్ను మార్చాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి నీ జీవితాన్ని ఆటుపోట్లు గుండా తీసుకెళ్తున్నాడు. మనకేమో అస్సలు ఆటుపోట్లు ఇష్టం ఉండదు. ఈరోజు మనల్ని ఎవరైనా శ్రమల గుండా, కష్టాల గుండా వెళుతున్నారా, ప్రయాస గుండా వెళుతున్నారా? అయితే నీకు శుభవార్త. ఏమిటా శుభవార్త అంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఎందుకు పరీక్షిస్తున్నాడయ్యా అంటే నీ జీవితంలో ఉన్నత స్థితి నీకు ఇవ్వాలని, ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. రండి ప్రార్థన చేద్దాం, ప్రభు సన్నిధిలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, పడుచు కాలాన్ని, పరవళ్ళు త్రొక్కే కాలాన్ని పాడు చేసుకోకుండా పరిశుద్ధంగా కాపాడుకుంటే ఎంత ఆశీర్వాదం నాయనా. అటువంటి వారు పరీక్షించబడినప్పుడు, ఆ పరీక్షలో వారు గెలిచినప్పుడు ఎంత ఉన్నతమైన స్థితికి చేరతారో యవనస్తుల జీవితాలను మేము పరిశీలనగా చూస్తే మాకు అర్థమవుతుందే. అయ్యా, మా జీవితాలను ప్రభు మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. కనీసం ఇప్పటి నుంచి అయినా మేము పదిలంగా జీవించులాగున, పరిశుద్ధంగా జీవించులాగున, పరీక్షల గుండా, కష్టాల గుండా, శ్రమల గుండా వెళుతున్నప్పుడు నాయన ఆ పరీక్షలో గెలిచేటటువంటి ఆత్మీయత మాకు దయచేయండి అయ్యా. ఓడిపోయి ఎంతకాలం జీవిస్తాం? ఇక నుంచి అయినా జయ జీవితం మాకు దయచేయండి. మా బిడ్డలు బాగుండాలంటే అమ్మ నాన్న ప్రార్థనా పరులు కావాలి, ప్రార్థించే మనసు మాకు రావాలి, మా కుటుంబం చుట్టూ ప్రార్థన కంచె వేసుకోవాలి. అట్టి ధన్యత మాకు దయచేయమని మన యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.